ప్రఖ్యాత దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీపీఠం స్వామీజీ శ్రీ శ్రీ పరిపూర్ణానంద తీవ్రంగా ఖండించారు. ఆయన మాటలు హిందూ భావాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్ కఠినంగా స్పందించింది. రాజమౌళి వెంటనే క్షమాపణ చెబితే సరి, లేకపోతే ఆయన సినిమా ప్రదర్శనలను నిలిపివేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలు కేవలం హిందూ సంఘాలను మాత్రమే కాదు, రాజకీయ వర్గాలను కూడా కదిలించాయి. పలు బీజేపీ నాయకులు రాజమౌళి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు. ప్రజల నమ్మకాలు, సంప్రదాయాలను కించపరిచేలా ఉండే మాటలు ఏ ప్రముఖుడికైనా సరికాదని చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సినీ దర్శకుడు దేశవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉండడం వల్ల ఆయన మాటలు మరింత ప్రభావం చూపుతాయని, అందుకే బాధ్యతగా మాట్లాడాలని పలువురు సూచించారు. ఈరోజు ఒక ప్రశ్న, అంటే పబ్లిక్ ప్లేస్లో లక్షలాది మంది మధ్యలో నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు నేను కావాలని నా భావజాలాన్ని ఒక చోట నేను వ్యక్తపరచాలనుకున్నప్పుడు దానికి అనుకూలము ఉంటుంది, ప్రతికూలము ఉంటుంది. రెండింటిని నేను స్వీకరించగలగాలి. అందులో ప్రధానంగా నేను దేవుణ్ణి నమ్మను అని ఎవరో ఒక వ్యక్తి అన్నారనుకోండి, ఎవడో సామాన్యుడు దారిలో పోయే పుల్లయ్య, ఎల్లయ్య, ఏదో ఎవరో సమ్ XYZ అంటే నో వన్ కేర్స్. కానీ కోట్లాది మంది ఒక నమ్మకం దైవం అనేది, ఆ వ్యక్తికి అది అమ్మకం అవ్వచ్చు, ఆ వ్యక్తి దేవుణ్ణి అమ్ముకుంటుండొచ్చు. కానీ కోట్లాది మంది దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఈరోజు దేవుణ్ణి నమ్మడం వల్ల ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు రిక్షా తోలుకునేవాడి దాకా వెళ్ళిపోతుంది. ఒక గుడి వల్ల ఎంత ఆదాయం ఉంటుంది, ఒక దైవ కార్యం వల్ల ఎంత ఆదాయం ఉంటుంది, ఒక సంస్కృతి, ఒక సంప్రదాయాన్ని, పండుగల్ని, వ్రతాల్ని, దీక్షల్ని ఆచరించడం వల్ల సమాజం ఎన్ని రకాల బెనిఫిట్ అవుతుంది. ఒక తిరుపతి అనే గుడి మొత్తం అక్కడ సుమారుగా 10 లక్షల మందికి 20 లక్షల మంది అక్కడ కాపురం ఉంటున్నటువంటి వాళ్ళందరికీ కొలువు తీరింది. అది వాళ్ళందరికీ ఉపాధిని ఇస్తుంది. 10 లక్షల మందిని కాపాడుతుంది అక్కడ ఉన్న వాళ్ళని. టీటీడీలో ఎంప్లాయీస్ కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి తిరుమల గిరి క్రింద 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అందరూ బతుకుతున్నారు. ఒక బెజవాడ కనకదుర్గ గుడి ఉందనంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించింది. గుడిలో వాళ్ళకే కాదు, గుడి క్రింద ఉన్నటువంటి ఊర్లో వాళ్ళకి. అయ్యప్ప స్వామి, పద్మనాభ స్వామి, అయోధ్య, కాశీ, మధుర, మాయా, హరిద్వారు, పుష్కరాలు, కుంభమేళ, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థలో